ಭಾರತಾವನಿ ಗುರು ಶಿಷ್ಯ ಭಾಗ್ಯಮುಡಿಗೆ ಭಾರತಾವನಿ ಗುರು ಶಿಷ್ಯ ಭಾಗ್ಯಮುಡಿಗೆ ಸತ್ಯ ಸಂಪದ ಕ್ರಮಚರ್ಯ ಸನ್ನಗಿಲ್ಲೇ భక్తి విశ్వాసములయందు రక్తి తొలగే బాధ్యతలు లేని స్వాతంత్ర పరత హెచ్చే పరమ పావనమైన భారతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము. మధుర భావం ఉండు మధుర భావం బందు మనీషమందున మాతృభావము కన్నా మాన్యమెద్ది ప్రాణంబు కంటెను మానంబే ఘనమను మన దేశ నీతిని మంటగల్పి నేటికి చిరి పరదేశ నీతుల రసి నేటికి చిరి పరదేశ నీతుల రసి వేసే విచిత్ర స్వేచ్ఛయను విచ్చుకత్తే ఔరా ఏమందు భారత పాలనంబు ఏనుగెట్టుల తన బలమెరుగలేదో అట్టులైనారు మన భారతీయులు నేడు అటులైనారు మన భారతీయులు నేడు అటులైనారు మన భారతీయులు నేడు. పవిత్రాత్మ స్వరూపులైన విద్యార్థులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా, పవిత్రమైనటువంటి మన భారతదేశం నందు విశిష్టమైనటువంటి విద్యా సంస్కృతిని మనం అభివృద్ధిగాంచుకునే నిమిత్తమై అనేక రకమైనటువంటి యొక్క మార్గములు అవలంబిస్తూ ఇందులో సత్య నిత్యం ఏమిటో అనేటువంటి విషయాలన్నీ మనము చక్కగా విచారణ చేసుకోలేనటువంటి పరిస్థితి అందుంటున్నాము. నాగలిని పట్టిన రైతు, యంత్రశాల యందు ఉన్నటువంటి కార్మికుడు, బజారు నందున్నటువంటి వర్తకుడు, కవి, రవి ఒకరేమిటి? ఈ జగత్తునందు జన్మించినటువంటి ప్రతి మానవుడు కూడాను ఈ విశ్వ పాఠశాల యందు విద్యార్థులే. అయితే తరగతులు వేరువేరుగా ఉంటున్నాయి. ఈ జగత్తునందు ఏది కూడాను వృథా అయినటువంటిది కాదు. అట్టి స్థితి యందు మానవుని యొక్క జీవితమును వృథా గడుపుకోవటము ఇది కేవలము మన యొక్క కర్తవ్యానికి విరుద్ధమైనటువంటిది. మతములు కాని, కులములు కాని మానవ కల్పితములు. అయితే ఒక్కొక్క పల్లె యందు రెండు పల్లెలుగా ఈనాడు మనం విభజిస్తున్నాము. ఒక్కొక్క పట్టణాన్ని రెండు పట్టణాలుగా మనం విభజిస్తున్నాము. పల్లెల యందు ధనవంతుల పల్లె, ధనహీనుల పల్లె, పట్టణములు కేవలం ఓల్డ్ టౌన్, న్యూ టౌన్ అనేటువంటి రీతిగా మనం వ్యవహరిస్తూ ఉంటున్నాము. అయితే అందరికీ కూడాను ఆనందమే లక్ష్యం అన్నటువంటిది మాత్రం మర్చిపోతున్నారు. ఈ ఆనందం అనేటువంటిది లక్ష్యమైనటువంటి సమయం నందు ఈ ఆనందము, సత్యము, త్యాగము ఈ మూడు కూడాను కేవలము దైవము యొక్క ధనాగారములు. అయితే ఈ యొక్క ఆనందమును మనం అనుభవించుకునేటువంటి నిమిత్తమై మానవునికి మధ్య ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని చక్కగా మనం అర్థం చేసుకున్నటువంటి సమయం నందే ఇట్టి ఆనందము కూడాను మనం అనుభవించుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే ఆనందం అంటే ఏమిటి అనగా దుఃఖం లేకుండా ఉండటమే ఆనందం. అయితే దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తే మానవునికి ప్రధానమైనటువంటి యొక్క యుక్తి. ఇలాంటి యుక్తి మనకి ఏ రీతిగా లభిస్తుంది అనేటువంటి దాన్ని మనం విచారణ చేయాలి. నక్షత్రమునకు మధ్యలో, గ్రహమునకు మధ్యలో వెలుతురు ప్రకాశిస్తూ ఉంటుంటాది. అదే విధంగానే మానవునికి సుఖ దుఃఖములకు మధ్య లోపల ఆనందం అనేటువంటిది ప్రసరించక తప్పదు. మానవత్వంలో ఉన్నటువంటి విశిష్టాన్ని మనం గుర్తించేటువంటి ప్రయత్నం లోపల కొన్ని రకములైనటువంటి అంతరార్థాన్ని కూడా మనం విచారణ సల్పాలి.
మానవుడు తనను తాను ప్రేమించుకునేటువంటి నిమిత్తమై చేసేటువంటి ప్రయత్నములు యందు ఇతరులను ప్రేమించక తప్పదు. ఇతరులను మనం ప్రేమించక మనపైన మనకు ప్రేమ ఏనాటికి కూడాను అభివృద్ధి కాంచదు. దుఃఖమునకు ఫలితము దుఃఖమే, హింసకు ఫలితము హింసనే. అదే విధంగానే యుద్ధ విజయమునకు ఫలితము మరొక యుద్ధమే దీనికి కారణం. కనుకనే మానవుని యొక్క ఆనందమునకు మరొకరి ఆనందమే ఈ యొక్క మానవునికి ఆనందాన్ని అందించడానికి వీలవుతుంది. కనుకనే పరులను ప్రేమించినప్పుడే మన యొక్క ప్రేమ స్పష్టంగా గోచరమవుతుంది. పరులను మానవులుగా మనం విశ్వసించినప్పుడే మన యొక్క మానవత్వం కూడాను మనకు చక్కగా స్పష్టంగా గోచరమవుతుంది. కనుకనే పరుల యొక్క సుఖము, పరుల యొక్క ఆనందము, పరుల యొక్క సౌభాగ్యము, సంతోషమే మన యొక్క సుఖ సంతోష సౌభాగ్యములుగా మనం విశ్వసించడానికి ప్రప్రథమంలో మనం పూనుకోవాలి. జీవితములో మరణం ఉన్నది, ప్రేమలో దుఃఖం ఉన్నది, పగటిలో రాత్రి ఉన్నది. అయితే ఇట్టి రెండింటికి భేదములు, విరుద్ధమైనటువంటి భావములు మనం కల్పన లేక సృష్టి యొక్క నైజమా అని మనం చక్కగా విచారణ చేసినప్పుడు ఏ యొక్క ప్రేమలు, ఏ విరుద్ధములు, ఏ యొక్క జనన మరణములు ఉన్నవో వాటికి అవియే విరుద్ధమైనటువంటి పరిణామాలు పొందుతూ ఉంటాయి. ఇనుము చూచుటకు నల్లగను గట్టిగను ఉంటుంటాది. కానీ అగ్నితో మనం ప్రవేశపెట్టినప్పుడు అది ఎర్రగను మెత్తను మారిపోతుండాలి. కనుకనే ఈ నల్లదనము, ఈ యొక్క గట్టికిని ఉన్నటువంటి విరుద్ధము ఎర్రదనము, మెత్తదనము రావటంలో ఇది కేవలం పరిణామం ఎక్కడ ఉన్నదనగా మన యొక్క సంస్కారంలోనే ఈ పరిణామాలు మనకు ప్రాప్తిస్తున్నాయి. ఇట్టి సత్యాన్ని మనం గుర్తించుకునే నిమిత్తమై చక్కని అభ్యాసములు, చక్కని సన్నిహిత సంబంధములు, పెద్దల యొక్క అనుభూతులు కొంతవరకు మనం అనుసరించవలసినటువంటి యొక్క ప్రయత్నంలో మనం పాల్గొనాలి. అనాది కాలము నుండి మన భారతదేశము పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక రంగమునందు గురు శిష్యుల యొక్క సాంప్రదాయము పరంపరంగా కూడాను కొనసాగుతూ వస్తుంటుండాలి. వశిష్ఠుల వంటి గురువు శ్రీరామచంద్రుని వంటి శిష్యుడు, సాందీపుని వంటి గురువు, కృష్ణ బలరాముల వంటి శిష్యులు, గురుదత్త గోవింద వంటి గురువు, శంకర భగవత్పాదుల వంటి శిష్యుడు, ఇలాంటి పరీక్షత్ మహారాజు వంటి యొక్క శిష్యుడు, సుఖమహర్షి వంటి గురువు, ఇలాంటి గురు శిష్యుల సాంప్రదాయము అనాది కాలం నుంచి రావటం చేతనే పవిత్రమైనటువంటి మన భారతీయ సంస్కృతి ఆనాటికి నేటికి ఏనాటికైనా కూడాను దేదీప్యమానంగా వెలుస్తూ వచ్చింది. కానీ ఈనాడు అట్టి గురువులు, అట్టి శిష్యులు ఏరి చెప్పడానికి ఏమాత్రం కూడా అవకాశం లేనటువంటి పరిస్థితిని మనము అభివృద్ధి పరుచుకుంటున్నాము. ఇట్టి గురు శిష్య సాంప్రదాయమును చక్కనైనటువంటి హృదయంతో మనం అందుకున్నప్పుడే, పరిశుద్ధమైనటువంటి భావంతో మనం దానిని స్వాగతం చేసినప్పుడే, నిర్మలమైనటువంటి చిత్తముతో దాన్ని విశ్వసించినప్పుడే మన జీవితమునకు సత్యమైన నిత్యమైనటువంటి ఆనందం మనకు ప్రాప్తిస్తుంది. ఇట్టి సత్యాన్ని గుర్తించడానికి మొట్టమొదట మన యొక్క తత్వాన్ని కూడాను మనం అర్థం చేసుకోక తప్పదు. మానవునికి మధ్యన ఉన్నటువంటి భావము, నిద్రకు నిద్ర ఉన్నటువంటి యొక్క శక్తిని మధ్యలో మనం గుర్తించుకునేటువంటి ప్రయత్నానికి పూనుకున్నటువంటి సమయం నందే నరనారాయణులకు కానీ, మానవ మాధవునికి కానీ, జనార్దునికి కానీ మధ్యన ఉన్నటువంటి యొక్క పవిత్రత కూడాను మనం కొంతవరకు గుర్తించుకోగలటానికి వీలవుతుంది. కనుకని ఈనాడు విద్యా విధేయమునందు ఏ విధమైనటువంటి మార్పులు లేకపోయినప్పటికీ విద్య పేరుతో వికారమైనటువంటి భావములతో విజృంభించేటువంటి యొక్క వికార బుద్ధుల యొక్క లక్షణాలను తల్లిదండ్రులను కూడాను తల ఎత్తుకొని తిరగలేనటువంటి పరిస్థితికి తెప్పిస్తుండాలి. ఇందులో త్యాగము, సహనము, సత్యము, ఈ యొక్క శీలము తత్వముతో కూడినటువంటి యొక్క భావములతో చేరినప్పుడే ఈ యొక్క విద్యకు కూడాను చక్కని విలువ కూడాను అందుకోవటానికి వీలవుతుంది. కానీ ఈ త్యాగ, ప్రేమ, సత్య, సత్శీలముల యొక్క భావములను గుర్తించుకోలేనటువంటి విద్యార్థులకు విద్య విలువనే మాత్రమే ఏమాత్రం కూడాను తెలుసుకోవటానికి వీలు కాదనే చెప్పవచ్చు. విద్య అనగా కేవలము బహుళ గ్రంథ పరిచయం కానేరదు. ఈ గ్రంథ పరిచయం కేవలము కొన్ని విధములైనటువంటి ఊహలను మాత్రమే అభివృద్ధి పరుస్తుంది. కానీ మన యొక్క గుణములను అభివృద్ధి పరచడానికి ఏమాత్రం కూడా నువ్వు పూనుకోదు. కనుకనే మానసిక యొక్క స్వభావ స్వరూపములు కానీ, దేహం యొక్క స్వభావ స్వరూపములు కానీ చక్కగా గుర్తించి వర్తించేటువంటి యొక్క ప్రయత్నానికి పూనుకునేటువంటి ప్రకాశవంతమైనటువంటి బుద్ధి యొక్క లక్షణమే విద్యకు సరి అయినటువంటి అర్థం. విద్యార్థులు యందు బాధ్యతాయుతమైనటువంటి యొక్క శక్తి అభివృద్ధి పరచుకోవాలి. విద్యార్థులు కేవలము తన యొక్క విద్య యందు మాత్రమే కాకుండా తన యొక్క భవిష్యత్తు యొక్క జీవితం కానీ, సమాజం యొక్క ఉన్నత స్థితిని కానీ కొంతవరకు లక్ష్యం ఉంచుకోవాలి. కనుకనే విద్యార్థులు యందు ప్రధానమైనటువంటి యొక్క శక్తులు
మూడు ప్రధానంగా వారి యందు ఉండాలి. డిసిప్లైన్, డివోషన్ అండ్ డ్యూటీ. ఈ మూడింటి యొక్క తత్వముతోనే విద్యార్థి పవిత్రమైనటువంటి యొక్క సమాజ సేవ చేయటానికి కొంత కంకణం కట్టుకోవటానికి అర్హుడవుతాడు. ఈనాడు ఈ పవిత్రమైనటువంటి మూడు స్వరూపములను, త్రిగుణాత్మక స్వరూపమైనటువంటి ఈ యొక్క స్వరూపాన్ని దూరము నెట్టి కేవలం ఎంఎస్సి, ఎంఏ అనేటువంటి యొక్క హయ్యర్ డిగ్రీ కోసమని ప్రాకులాడుతున్నాడు. కానీ హయ్యర్ నాలెడ్జికి పోవటం చేత జనరల్ నాలెడ్జి పూర్తి నశించిపోతుంటున్నది. జనరల్ నాలెడ్జి లేకపోతే ఎంత విద్యావంతుడైనా కూడాను వాడు కేవలం బలహీనుడితోనే సమానము. ఎంత విద్యావంతుడైనప్పటికీ వాడు కేవలం అల్పునితోనే సమానము. ఆంగ్ల విద్యా అభిమానులు మాత్రమే అభివృద్ధి అవుతున్నారే కానీ ఆత్మ విద్యాభివృద్ధిలో మాత్రం ఏమాత్రం కూడాను కావటానికి పూనుకోవటం లేదు. ఆత్మ విద్యాభిమానం లేకున్నా ఆంగ్ల విద్య మనకు కేవలము ఒక బానిసత్వాన్ని అందిస్తుంది కానీ భగవతత్వాన్ని ఏమాత్రం కూడాను అనుగ్రహించదు. కానీ పెంచి పెద్ద చేసినటువంటి యొక్క తల్లిదండ్రులను కూడాను గౌరవించుకునేటువంటి జనరల్ నాలెడ్జి ఈనాడు పూర్తి కోల్పోతుంటున్నారు. ఎవరైనా ఇంటికి పెద్దలు వస్తే వారిని ఏ రీతిగా రిసీవ్ చేసుకోవాలా అనేటువంటి యొక్క జనరల్ నాలెడ్జ్ ఈనాడు విద్యార్థులతో పూర్తి శూన్యమైపోయి ఉంటుండాలి. ఎక్కడికైనా వెళ్లితే ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ రీతిగా మనం ఉంటుండాలి అనేటువంటి యొక్క నిత్య జీవితం లోపల క్షణ క్షణమునకు అనుభవించవలసినటువంటి యొక్క జనరల్ నాలెడ్జిని కూడా పూర్తి కోల్పోతున్నారు. పెద్దల దగ్గర ఏ రీతిగా సంభాషించాలనేటువంటి యొక్క పలుకుల యొక్క పవిత్రతను కూడా ఈనాడు కోల్పోతున్నారు. ఇలాంటి జనరల్ నాలెడ్జి లేనటువంటి వారు విద్యార్థులు అవుతారా, విద్యాహీనులు అవుతారో మీరు చెప్పుకోవటానికి ఏమాత్రం కూడా సిగ్గులుగా ఉంటుంటాది. ఈనాడు నీవు పెద్దలను గౌరవించినప్పుడే, ఈనాడు పెద్దల దగ్గర వినయ భయ విశ్వాసముతో పలకరించినప్పుడే, ఈనాడు తల్లిదండ్రులను గౌరవించినప్పుడే భవిష్యత్తులో నీకు అట్టి గౌరవములు, అట్టి మర్యాదలు, అట్టి ఘనస్థానములు కూడాను నీకు ప్రాప్తిస్తాయి. ఈనాడే నీవు అట్టి పవిత్రమైనటువంటి మార్గంలో నీవు ప్రవేశించకున్న భవిష్యత్తు నీకు అట్టి ఘనతను ఏమాత్రం కూడాను అందుకోవటానికి అర్హుడు లేనటువంటి పరిస్థితిలో ఆనాడు అవస్థలు పడవలసి వస్తుంది. మానవుడు నేను అను ప్రదేశం నుంచి మనము అనేటువంటి ప్రదేశంలోకి సలుపునటువంటి ప్రయాణమే ఈ యొక్క జీవితము. కనుకనే మనము ఎవరికి వారు ఏదో వన్ వే ట్రాఫిక్ మాదిరి మనకు మాత్రమే పోవటము, మనను మాత్రమే గౌరవించాలని కోరుకోవటం లోపల ఈ మానవత్వంలో ఏమాత్రం కూడా ఆనందం లభించదు. మనము గౌరవించాలి, గౌరవాన్ని అందుకోవాలి, ఆనందం అందించాలి, ఆనందాన్ని అందుకోవాలి. ఇది కేవలం గివ్ అండ్ టేక్ గా ఉంటుంటుంది కానీ ఒక వన్ వే ట్రాఫిక్ గా ఉండకూడదు. దివ్యాత్మ స్వరూపులైన విద్యార్థులారా, మానవుడు కేవలము నీటిపైన వేసినటువంటి యొక్క తైలపు బొట్టు వలె ఏకాకిగా జీవించడానికి వీలు కాదు. కనుకనే వ్యక్తి యొక్క ఆనందం అంతా కూడాను సమాజం యొక్క ఆనందం పైన ఆధారపడి ఉంటుండాలి. సమాజం యొక్క ఆనందము విశ్వము యొక్క ఆనందం పైన ఆధారపడి ఉంటుండాలి. కనుక వ్యక్తి, సమాజము, విశ్వానందం అంతా కూడాను మనం ఒక హృదయానందంతో అనుభవించుకోవటానికి పూనుకున్నప్పుడు మనకు దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మ ప్రబోధలు కూడాను మనకు కొంతవరకు అర్థమవుతాయి. యువకులైనటువంటి విద్యార్థినీయులు కొన్ని పెడమార్గములు పట్టడానికి ఈ విద్యా విధానమే చాలా మూల కారణంగా ఉంటుండాలి. విద్యా విధానంలో కొంత మార్పు కలిగినప్పుడే ఈ విద్యార్థుల యొక్క దోషాన్ని కూడాను సర్దిద్దుకోవటానికి కూడాను వారు ప్రయత్నం సల్పవచ్చును. కనుక కేవలం లౌకికము, భౌతికమైనటువంటి యొక్క విద్యా ప్రబోధలు మానవుల్ని కేవలం అధోగతి కొనిపోతుంటుండాలి. నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక విద్యా ప్రబోధంలో కొంత అభివృద్ధి అయినప్పుడే ఈ విద్యా విధానం లోపల కొంత ప్రశాంతి ఏర్పడుతుందని కూడాను నా విశ్వాసం. దయా, ప్రేమ అనేటువంటిది పూర్తి కోల్పోవటానికి ఈ యొక్క ధార్మికము, ఆధ్యాత్మికము అనేటువంటి యొక్క భావములు వారికి మాత్రము తెలియకుండా పోవటమే కారణము. ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి పరచుకొని తదుపరి ఆనందం అనేటువంటి దాన్ని అనుభవించి త్యాగం అనేటువంటి దానికి పూనుకొని సాక్షాత్కారం అనేటువంటి సన్నిధిని చేరేటువంటి ప్రయత్నానికి ప్రతి యువకుడు కూడాను ప్రయత్నం సల్పాలి. అన్ని మతముల యొక్క సారము ఆత్మశుద్ధిని మాత్రమే బోధిస్తుంటుండాలి. కనుకనే ఎట్టి మతాన్ని కూడాను మనం ద్వేషించక, ఎట్టి కులమును కూడాను మనం వేరుభావములతో భావించక, సర్వమతముల యొక్క సారము కాని, సర్వ కులముల యొక్క గమ్యము కాని, సర్వశాస్త్రముల యొక్క సంబంధము కాని ఏకత్వమైనటువంటి సత్యస్వరూపకంగానే మనం విశ్వసించడానికి పూనుకున్నప్పుడే మన విద్యా విధానాన్ని కూడాను మనం కొంత అర్థం చేసుకున్న వారం అవుతాం. ఈ ఒక్క నెల కూడాను అనేక మంది అనుభవజ్ఞులు, పెద్దలైనటువంటి వారు అనేక రకములైనటువంటి యొక్క మతముల యొక్క సంబంధాన్ని, కొన్ని అనుభూతులను అందుకున్నటువంటి యొక్క పవిత్ర జీవుల యొక్క చరిత్రను కానీ, భారతదేశమునందు మన సంస్కృతికి పవిత్రమైనటువంటి బలమును అందించినటువంటి మహాపురుషుల యొక్క పవిత్ర భములు కానీ అందించేటువంటి వారు అనేక మంది వస్తున్నారు. ఇలాంటి అవకాశాన్ని మీరు కల్పించుకొని దీనిని సద్వినియోగం చేసుకొని
వారు చెప్పేటువంటి రత్నములైన వాక్యములను మీ హృదయ స్థానం నందు భద్రపరచుకొని తిరిగి మన భావి భారతోద్ధారకులుగా మీరు తయారైపోయి భారతదేశం యొక్క పవిత్ర సంస్కృతిని కూడాను తిరిగి మీరు పునరుద్ధరించడానికి తగినటువంటి కంకణం కట్టుకుంటారనేటువంటి విశ్వాసంతోనే ఈ సమ్మర్ క్లాస్ మేము ప్రారంభిస్తున్నాము. ఇందులో పాల్గొనేటువంటి యొక్క వారు మహా అదృష్టవంతులనే చెప్పవచ్చును. ఈ అదృష్టవంతమైనటువంటి యొక్క కాలమును అపవిత్రం పరచుకొనకుండా కొంత సద్వినియోగపరిచి విన్నటువంటివి అనుభవించినటువంటి యొక్క అనుభూతులను మీ భవిష్యత్తులో జీవితం నందు నిత్య ఆచరణగా మీరు ఉంచి ఇతరులకు దీనిని అందేటువంటి ప్రయత్నంలో పూనుకుంటారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 ప్రేమ प्रेम मुदित मन से कहो राम 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 प्रेम मुदित मन से कहो राम 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 पाप कटे दुख मिटे लेत राम नाम पाप कटे दुख मिटे लेत राम नाम भव समुद्र सुखद नाव एक राम नाम परम शांति सुख निदान दिव्य राम नाम परम शांति सुख निदान दिव्य राम नाम निराधार को आधार एक राम नाम माता पिता बंधु सखा सब की 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 राम नाम भक्त जनर जीवन धन एक राम नाम श्री राम 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 श्री राम 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 श्री राम 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 श्री राम 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 श्री राम 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 प्रेम मुदित मन से कहो राम 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 राम